హాయ్ హలో నమస్తే. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్‌లు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బట్ అయినా పరిచయం చేస్తా. మ్ మన ఇంటి బంగారం. మా ఇంటి బంగారం అని మన ఇంటి బంగారం. సామ్ ఉన్నారు. డైరెక్టర్ నందిని రెడ్డి గారున్నారు. ప్రొడ్యూసర్ హిమాంగ్ గారున్నారు. మాట్లాడదాం. యాక్చువల్‌గా పండగలేం లేవు. చాలామంది బోర్‌గా ఫీల్ అవుతున్నారు. పండగ లాంటి సినిమా రాబోతుంది. ఆల్రెడీ ట్రైలర్ చూసాము. చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. యాక్చువల్‌గా కడిగినట్టుందంటారా బొమ్మ? చాలా బాగా కనిపిస్తోంది. ఇందులో సమంత గారు అంటున్నారు, నేనెవరో తెలుసా? అస్సలు నేనెవరో తెలుసా అంటున్నారు. కనుక్కుందాం మరి. మ్యామ్ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే సూపర్ డూపర్ హిట్. చాలా మంచి వ్యూస్, చాలా మంచి రివ్యూస్ కూడా ట్రైలర్ పైన వచ్చాయి. అండ్ ట్రైలర్ రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తోంది? ట్రైలర్ రెస్పాన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు వీఆర్ రెడీ ఫర్ అవర్ మూవీ రిలీజ్. సో ఎక్సైట్మెంట్, నర్వస్‌నెస్ అన్నీ కలిపి ఉంది. ఓకే. అండ్ ముఖ్యంగా మిమ్మల్ని ఒకటి మాత్రం పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఎప్పుడో గురువారం మార్చి 1 సాయంత్రం 5:40కి చూసాం. ఇప్పుడు కొడతానంటే మామూలుగా ఉండదు అన్నటువంటి డైలాగ్స్‌తో మళ్ళీ వచ్చారు. అంటే ఎంత పెద్ద జర్నీ. అండ్ ఈ జర్నీ అంతా ఒకసారి చూస్తే మీకెలా అనిపిస్తుంది? అంటే టోటల్‌గా ఫుల్ ఆఫ్ ఫిల్మ్‌లోనే ఉన్నారు. హీరోయిన్‌గా వచ్చారు. హీరో అయిపోయారు. ఒక మాట చెప్పాలంటే. సో, ఎలా అనిపిస్తోంది? డెఫినెట్‌లీ గ్రేట్‌ఫుల్‌గా ఉంది. బికాజ్ బ్రేక్ తీసుకున్నాను. కానీ బ్రేక్ తర్వాత కూడా దేర్ ఈస్ గుడ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్, గుడ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఫర్ ద ఫిల్మ్. సో ఇట్ ఫీల్స్ లైక్ నా ఆడియన్స్ నన్ను ఎప్పుడు వదలట్లేదు. అండ్ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. I'm always grateful, and all my films I want to do better. I want to give something better. Um, I want them to be surprised in the theater. So yeah. ట్రైలర్ చూస్తే అయితే చాలామంది ఆడవాళ్ళతో చాలా చక్కగా కనిపిస్తోంది. నందిని మ్యామ్ మీరు చెప్పండి. నాకు సమంత గారు గుర్తొచ్చినప్పుడల్లా రాజు గారు గుర్తు రావట్లే మీరే గుర్తొస్తున్నారు. ఎందుకండి? 3 సినిమాలు ఆ! అండ్ ఈ మధ్య కాలంలో టోటల్ ప్రమోషన్స్. ఆ! సో, డెఫినిట్‌గా మీరే గుర్తొస్తున్నారు. అండ్ 'జబర్దస్త్', 'ఓ బేబీ' హ్మ్. అండ్ ఇప్పుడు. అండ్ ఏది కూడా గుర్తుండిపోయేదే. హ్మ్. అండ్ ఎట్లా అనిపిస్తోంది? అండ్ ముఖ్యంగా సమంత గారి గురించి ఒక 2 మాటలు చెప్పిన తర్వాత మూవీలోకెళ్తాం. సో, ఆహ్, సామ్‌తో పనిజేయడం ఎప్పుడూ ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే, ఏదో ఈజీ సినిమాతోటి రారు నా దగ్గరికి. ఒక ఇంట్రెస్టింగ్ దానితోటొస్తారు. ప్లస్ తనకో ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. సో, దానికి రీచ్ అవ్వాలి. దాన్ని డెలివర్ జేయాలి. అండ్ క్రియేటివ్‌గా మేము మాట్లాడుకునేటప్పుడు కూడా ఒక మంచి డిస్కషన్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ 'ఓ బేబీ' దట్ వాస్ దేర్. ఈ సినిమాకి ఇంకా రాజ్ గారు గూడా తోడయ్యారు. వసంత్ గారు, సీత గారు. సో, ఇట్ వాస్ అ బిగ్ టీమ్. సచ్ అ బిగ్ టీమ్ టుగెదర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో, ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ హిమాంగ్ సార్ చెప్పండి 56 డేస్‌లో ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ చేశారు. ఈ మధ్య కాలంలో చాలా చాలా రోజులకు గాని సినిమాలు అనౌన్స్‌మెంట్ తర్వాత ఎప్పుడో చూస్తున్నాం. అండ్ ఇంత ఫాస్ట్‌గా మూవీ తీసుకురావడం అనౌన్స్‌మెంట్ ఇలా వచ్చింది, ఇలా సినిమా వచ్చేసింది. అండ్ మీ సపోర్ట్ అండ్ ముఖ్యంగా ఈ ప్రొడక్షన్ గురించి మీరు అంటే నంది గారు చెప్పినట్టు ఈ సినిమా మీద పనిచేసినోళ్ళందరూ చాలా జాగ్రత్తగా వెరీ కన్సిడరేట్ టువర్డ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు మనం సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి రాజ్ గారు, వసంత్ గారు ఆ స్క్రిప్ట్ ఏ లెవెల్‌కొచ్చింది. దాని తర్వాత ద ద ఎంటైర్ టీమ్ ఇప్పుడు మన ఓం సార్ అన్న, మన టెక్నికల్ టీమ్ అన్న ఎవ్రీబడీ హావ్ బీన్ వెరీ అకామిడేటింగ్. అంటే మనం చెప్పినట్టు చేసి వాళ్ళు ఏం డీలేస్ లేకుండా ప్లానింగ్ వాస్ వెరీ గుడ్. దానివల్లనే ఇట్లా చేయాలి. ఇంత 56 డేస్‌లో చేసేసాం సినిమా. నంది గారు, రాజ్ గారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ సెట్ మీద అండ్ రోజుకి మామూలుగా 2, 3 నిమిషాలు షూట్ చేసేది మేము ఆల్మోస్ట్ 6, 7 నిమిషాలు షూట్ చేసాం. అదంతా వాళ్ళ ప్లానింగ్ వల్లనే, అంత టీమ్ ఎఫర్ట్ వల్లనే అయిందని ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ హస్ హ్యాపెండ్. డీఓపీ వాస్ ఆల్సో వెరీ ఫాస్ట్. ఇట్స్ వెరీ అవునా? ఇంపార్టెంట్. Yes. అంటే మేము అనుకున్న విజువల్‌తో పాటు టైమ్‌లో ఫట చేయగలిగే డీఓపీ వెరీ ఇంపార్టెంట్ టు ఫినిష్ ద ఫిల్మ్ ఫాస్ట్. Okay. సో, ఓం ప్రకాష్ గారు కూడా చాలా మీరు చూస్తున్నారు కదా క్వాలిటీ ఆఫ్ అవుట్‌పుట్. గారితో పాటు వేరే యాక్టర్లు కూడా అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ చాలా కరెక్ట్‌గా అయింది. అది అంతా ఐ మీన్ నందిని గారు, నేను చాలా కొట్లాడుకున్నా కూడా ఐ థింక్ ఫైనలీ ద కాస్టింగ్ వాస్ బ్యాంగ్ ఆన్. అండ్ వాళ్ళ యాక్టర్స్ సమంత గారు అందరు కలిసి ద వే దే గాట్ రెడీ ఫర్ ఈచ్ రోల్ ఇట్ వాస్ వెరీ ఈజీ టు డూ ఇట్. డీలేస్ ఉండవు, రిహర్సల్స్ అయిపోతాయి, షార్ట్కి వస్తారు, అయిపోతుంది నెక్స్ట్.
సో ఇట్ వాస్ వెరీ వెల్ ప్లాన్. సమంత మ్యామ్, ఇది మీరు కొట్టిందా ఫైట్ చేసిన కుక్కరా? దీంట్లో వండారా లేకపోతే దీంతో కొట్టారా? ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. అంటే మీరు వాడిందే అని అనిపిస్తోంది. ట్రైలర్ అవి ఇవి చూస్తే ఒక మంచి కోడలకు ఎన్ని లక్షణాలు ఉండాలి. అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, పాట పాడాలి. పాట పాడాలి. పాట పాడాలంటే గుర్తొచ్చింది. పాట పాడతారా? ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా లేదా? సో ఇబ్బంది పెట్టను యాక్చువల్‌గా. కానీ పాడితే బావుంటుందని అనిపిస్తుంది. అయినా ఇబ్బంది పెట్టను లేదు. అయినా పాడతారా? లేదు. ఆ అమ్మాయికి స్వర్ణ కూడా పాడటం రాదు, తనకు కూడా పాడటం రాదు. ఓకే. మ్యామ్, ఈ సినిమాలో ముఖ్యంగా ఇది టఫ్ సిట్యుయేషన్. అంటే ముఖ్యంగా వ్యూవర్స్‌కి కొన్ని వెళ్ళాల్సినవి ఉంటాయి. ఆ టైంలో ముఖ్యంగా శామ్ మ్యామ్‌కు కావచ్చు, ఇది చేస్తున్నప్పుడు ఇది కన్వే అవుతుందా లేదా? ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా? అనేటువంటివి ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మా కోసం? యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే, మేము కథలో మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. చేస్తారా లేదా అనే డిస్కషన్ లేదండి. అది చేస్తారు అని నమ్మే రాసాం మేము. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఛాలెంజ్ అనేది రైటింగ్ మీద ఉంటుంది మాకు. చేసిన తర్వాత అంత రిస్కీ, అంత డ్రమాటిక్గా ఏమి ఉండదు. బట్ కథ కన్విన్సింగ్గా చెప్పి యాక్టర్ కన్విన్సింగ్గా యాక్ట్ చేస్తే వస్తుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ ఆ ఏరియాలో నాకు ఏం డౌట్స్ లేదు. ఓకే. సమంత మ్యామ్, మీకు నచ్చిన, ఈ మూవీలో నచ్చిన, దిస్ ద బెస్ట్, నేను ఇప్పటి వరకు చెయ్యింది, నాకు ఇది బాగా నచ్చింది అని అనిపించింది సినిమా అని మొత్తం చెప్పకండి. You didn't dance for so long. When you danced last till? ఓ బేబీ. Oh, really? After Oh Baby she didn't dance, man. When you danced after Oh Baby? ఖుషీలో కూడా ఉండింది కదా. ఏం చేసావు? శాకుంతలం. డాన్స్ చేసావా? Dance ఓన్లీ చేసాం. సంథింగ్ ఖుషి శాకుంతలం. అని వాకింగ్. శాకుంతలం కూడా. You did it. ఖుషిలో డాన్స్ చేశారండి సమత గారు? యా, ఖుషి యా, అంటే వెళ్ళిపోయారు. అంటే ప్రాపర్ ఫుల్ సాంగ్ డాన్స్ ఎక్కడ చేసావు చెప్పుకున్నావు? ప్రాపర్ ఫుల్ సాంగ్ డాన్స్ చాలా రోజులైంది. ఓకే. అయితే ఈ తత్తయ్య కానీ సూపర్ వైబ్ వచ్చింది. ఎక్కడ చూసినా కూడా మీకు ఎన్ని షేర్స్ వచ్చాయని చెప్పట్లేదు అనుకుంటా కదా. సో ఏమనిపించింది అంటే, అఫ్కోర్స్ సినిమా చాలా డిఫరెంట్గా చూస్తే ఫ్యామిలీ డ్రామా కనిపిస్తోంది, ఎమోషన్స్ కనిపిస్తున్నాయి, యాక్షన్ కనిపిస్తుంది. ఆల్రెడీ మేము యాక్షన్ చూసాం. అండ్ రియల్ లైఫ్లో మీరు ఒక ఫైటర్గా మేము ఫీల్ అవుతాం మిమ్మల్ని. సో ఈ మూవీలో మీకు నచ్చిన విషయం? అయ్యో, హౌ టు సెలెక్ట్. ఐ థింక్ ఆల్సో ఈ మూవీలో ఓకే, మీరు కనిపిస్తుంది, మీకు యాక్షన్ కనిపిస్తుంది, ఫ్యామిలీ డ్రామా కనిపిస్తుంది, కానీ ఫీమేల్ ఫ్రెండ్షిప్ ఒకటి కూడా ఉంది. అండ్ అది చాలా బాగా వర్కౌట్ అయింది నాకు అనిపించింది. అండ్ చాలా కొత్తగా ఉంటుంది. ఆల్వేస్ మనం సినిమాల్లో మేల్ ఫ్రెండ్షిప్స్ చూస్తాం కదా, కానీ దిస్ టైమ్ ఐ థింక్ ద ఫీమేల్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూ యాంగిల్ టు ద ఫిల్మ్. ఓకే. మా ఇంటి బంగారం మీ ఇంట బంగారం అయిపోవాలని ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తిగా రావాలని కోరుకుంటూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ.